అందరికీ మరణాత. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని వాక్యము చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము లాగనున్నది. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలోని సంగతిని మనం గమనించినట్లయితే, అయితే ఆత్మఫలమేమనగా అని మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఆత్మఫలము అని అన్నారు కానీ ఆత్మఫలములు అని అనలేదు. ఎందుకంటే ఈ ఆత్మఫలంలో ఉన్నటువంటి 9 సుగుణాలు కూడా ఒకటే ఫలం, అవన్నీ కూడా ఒకటే ఫలంగా మనకి కనబడుతూ ఉన్నది. ఆత్మఫలం అనేది శరీర కార్యాలకు వ్యతిరేకంగా జీవించే ఏకీకృతమైనటువంటి జీవన విధానంగా మనకి కనబడుతోంది. బత్తాయి పండులో మనం చూస్తే తొనలుగా ఉంటుంది, కానీ అదంతా ఒకటే పండుగ ఎలాగనైతే ఉంటుందో అదే రీతిగా ఈ ఆత్మఫలం అనేటటువంటి ఈ ఒక్క ఫలంలోనే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము అనేటటువంటి ఈ సద్గుణాలు ఇమిడి ఉన్నట్లుగా మనకి అర్థం చేసుకోవాలి, తెలుసుకుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 9 కలిపి ఒకటే ఫలముగా మనకి కనబడుతుంది. కనుక ఆత్మఫలంలో 9 అంశాలు మనకి కనబడుతున్నాయి. అలాగే ఆత్మఫలం అనేది పాపపు శక్తిని, ముఖ్యంగా శరీర సంబంధమైనటువంటి క్రియలను కూడా నాశనం చేసి దేవునితో మంచి సహవాస బంధాన్ని మనకు ఏర్పరిచేదిగా మనకి కనబడుతూ ఉన్నది. ఆత్మఫలము మనలో ఫలించాలంటే పాపపు వేరు మనలో పెరికివేయబడాలి. పాపపు వేరు పెళ్ళగించినప్పుడే మనము ఆత్మీయ స్థితిలో ఫలించిన వారమవుతాం. ఆత్మీయ ఫలములను మనం ఆత్మీయ ఫలమును పొందుకున్న వారమవుతాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శరీర సంబంధమైన కార్యాలు లేదా శరీర క్రియలను, పాప సంబంధమైనటువంటి వాటిని నశింపచేయాలి అని అంటే అవి ఏమైతే ఉన్నవి అని మనం చూసినట్లయితే శరీర క్రియలు ఇలాగున చెప్పబడుతున్నాయి. అదే గ్రంథంలో గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో మనకు కనబడుతుంది. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు అనేటటువంటివి అందులో ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కనుక ఈ శరీర కార్యాలను మనము చంపినప్పుడే మనం ఆత్మీయ రీతిగా ఫలించిన వారము అవుతాం. శరీర కార్యాలను మనము చంపకుండా ఆత్మీయ జీవనములో, ఆత్మీయ స్థితిలో మనం ఫలింపలేము కూడా. కనుక మనలో ఉన్నటువంటి శరీర కార్యాలను నశింప చేయడానికి మనకు శక్తి చాలదు, మన శక్తి సరిపోదు. గనుక దేవుని శక్తిని మనం ఆశ్రయించి దేవునిపై మనము ఆధారపడి దేవుని వాక్యమును మనం ఎప్పుడైతే హత్తుకొని ఉంటామో, దేవుని వాక్య వెలుగులో మనము జీవిస్తామో, శరీర కార్యాలను జయించగలిగినట్టి శక్తిని, అట్టి ఆత్మీయ బలాన్ని దేవుడు మనకు అనుగ్రహించువాడు అంటున్నాడు. అట్టి రీతిగా ఆత్మీయ స్థితిలో మీరు ఫలించి అభివృద్ధి పొందే భాగ్యము, ఈ శరీర కార్యాలను జయించగలిగే ధన్యత దేవదేవుడు మన వెనుకడిలో మనకు ప్రసాదించి తన కృపలతో నడిపించును గాక. ఆమేన్.